Recently, the National Zoological Park in New Delhi welcomed a pair of smooth-coated otters from Surat in a rare animal exchange after 20 years. So, ఇది animal exchange. So, recently the National Zoological Park in Delhi welcomed a pair of smooth-coated otters. So, జనరల్గా వీటి ఆవాసం ఎక్కడంటే మ్యాంగ్రూవ్స్. ఇదేంటి అంటే వాటర్లోనూ పెరగగలవు, ఎట్ ద సేమ్ టైం భూమిపైన కూడా పెరగగలవు. సో ఇప్పుడు వచ్చేసి సూరత్ నుంచి ఎనిమల్ ఎక్స్చేంజ్ ఎక్కడికి జరిగింది, న్యూఢిల్లీకి జరగడం చూసాం. సో ఇటీవల ఢిల్లీలోని నేషనల్ జువలాజికల్ పార్క్ 20 సంవత్సరాల తర్వాత అరుదైన జంతు మార్పిడిలో సూరత్ నుంచి ఒక జత స్మూత్ కోటెడ్ ఓటర్లను స్వాగతించింది. స్మూత్ కోటెడ్ ఓటర్స్ గురించి ఇది ఒక రకమైన ఓటర్. ఇది లూట్రోగేల్ జాతికి చెందిన ఏకైక ప్రతినిధి. సో ఇట్ బిలాంగ్స్ టు లూట్రోగేల్. సో ఇది లూట్రోగేల్కి సంబంధించిన ఒక ప్రతినిధి. సో ఇది దక్షిణ మరియు ఆగ్నేయాసియా, చైనా మరియు భారతదేశంలో ఎక్కువగా కనపడతాయి. సో సింపుల్గా ఏంటి అంటే స్మూత్ కోటెడ్ ఓటర్ సూరత్ నుంచి ఢిల్లీకి ఏంటి అంటే ఎనిమల్ ఎక్స్చేంజ్లో భాగంగా దీన్ని తీసుకెళ్లడం జరిగింది. సో రీసెంట్గా మనం డిస్కస్ చేస్తున్న దాంట్లో ఎనిమల్ ఎక్స్చేంజ్ అనేది, ఎనిమల్ ట్రాన్స్లోకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మనకేంటి అంటే చీతా ట్రాన్స్లోకేషన్ చూసాం. చీతాస్ వచ్చేసి మనకేంటి నమీబియా నుంచి, సౌత్ ఆఫ్రికా నుంచి ఇండియాకి రావడం చూసాం. సో ఫ్యూచర్లో మళ్ళీ వీళ్ళు కెన్యా నుంచి కూడా చీతాస్ని తీసుకొచ్చే ఒక ప్రోగ్రాం కూడా ఉంది. అదేవిధంగా మనం రీసెంట్గా డిస్కస్ చేసింది ఏంటి, కర్ణాటక మధ్యప్రదేశ్ మధ్యలో ఎనిమల్ ఎక్స్చేంజ్. సో మధ్యప్రదేశ్ వచ్చేసి కర్ణాటక నుంచి 2 కింగ్ కోబ్రాస్ని తీసుకోవడం చూసాం. అదేవిధంగా మధ్యప్రదేశ్ వచ్చేసి కర్ణాటకకు 2 టైగర్స్ని ఇవ్వడం కూడా చూసాం. 2 టైగర్స్ వచ్చేసి ఎక్స్చేంజ్డ్ బిట్వీన్ కర్ణాటక అండ్ మధ్యప్రదేశ్. కర్ణాటక వాళ్ళు ఏం చేశారంటే 2 కింగ్ కోబ్రాలను మధ్యప్రదేశ్కి ఇవ్వడం జరిగింది. మధ్యప్రదేశ్ వాళ్ళు 2 టైగర్స్ని కర్ణాటక వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఒకనొక టైం పీరియడ్లో మధ్యప్రదేశ్లో కింగ్ కోబ్రాలు చాలా ఉండేవి, కానీ క్రమేపీ అవి మధ్యప్రదేశ్లో అంతరించిపోవడం జరిగింది. మధ్యప్రదేశ్లో కింగ్ కోబ్రాలు అంతరించిపోవడం జరిగింది. సో అందుకని వాళ్ళు కర్ణాటక నుంచి 2 కింగ్ కోబ్రాలను తీసుకొని మధ్యప్రదేశ్లో ఇంట్రొడ్యూస్ చేశారు. అన్ఫార్చునేట్లీ అందులో ఒక కింగ్ కోబ్రా చనిపోవడం చూసాం. అదేవిధంగా మనకు ఒడిస్సాలో టైగర్ రిజర్వ్ ట్రాన్స్లోకేషన్, ఎనిమల్ ట్రాన్స్లోకేషన్ చూసాం. అందులో ఎనిమల్ ఎక్స్చేంజ్లో భాగంగా మనకు ఏంటి అంటే మధ్యప్రదేశ్కి సంబంధించిన టైగర్స్ కూడా ఒరిస్సాలో ఇంట్రొడ్యూస్ చేయడం చూసాం.